అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడే మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. దట్ ఈస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏదైతే అబ్జెక్షన్స్ టు బి రైజ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఆఫ్ తెలంగాణ సర్కిల్ అండి. దాంట్లో ఫార్మాట్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ అండి, హౌ టు ఫిల్అప్ ది కాలమ్స్ అనేది. కమింగ్ టు పాయింట్, సో మెనీ క్యాండిడేట్స్ హ్యావ్ stated that in problems 4 problems are incorrect, like that they told. And first of all, we will discuss about the problems and what to be written in the columns. And first one, ఇది ఒక ప్రాబ్లం ఉందండి. మీరు మీ సెట్లో ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్లో ఈ ప్రాబ్లం ఎక్కడుందో అది మీరు నోట్ చేయండి. ఎందుకంటే నా దగ్గర అన్ని సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి ఆర్ నాట్ అవైలబుల్ విత్ మీ అండి. But I know the problem. I am having one question paper. It may be set B, set A, set C or set D. You catch this problem, and that is wage of each worker of both the shops rupees 10,000 per week. After that also there is a problem being continued, and just మీకు ఒక ప్రియాంబుల్ లాగా ఇచ్చాను. ఈ ప్రాబ్లం మీరు పూర్తిగా రాసిన తర్వాత కాలం నెంబర్ 8లో ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్, ఈ ప్రాబ్లంకు సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ లేదండి. They have to give some more information, then only we can easily solve that problem. We have to write the same thing in the objection to be raised. And 8th కాలంలో దీనికి ఎగ్నెస్ట్గా ప్రాబ్లం పూర్తిగా రాసిన తర్వాత ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్, దిస్ టు బి రిటర్న్ ఇన్ ఏ కాలం నెంబర్ 8 అండి. 8వ కాలంలో ఇది రాయాలి. కాలం నెంబర్ 9లో ద ప్రాబ్లం కెనాట్ బి సాల్వ్డ్ విత్ ద గివెన్ ఇన్ఫర్మేషన్, దేర్ఫోర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు యాడ్ మార్క్స్ టు ఆల్ ది క్యాండిడేట్స్. The problem cannot be solved with the given information. Information is insufficient, and therefore we can't solve that problem. Therefore, it is requested to add marks to all the candidates. Andarki mark kalpandi. This is our request. Then another one is there, and Ram invested his money 80,000 in 2 parts, one in SI and one in CI. Compound interest is not in our syllabus. Only simple interest is there in the chapters given for mathematics, that is 8 chapters. We have to mention the same thing, and 8th column you have to write as out of syllabus. This is not in our syllabus, out of syllabus. And in the 9th column you have to write this problem to be treated as out of syllabus because compound interest is not in the syllabus prescribed. Compound interest is not in the prescribed syllabus. Therefore, it is requested to add marks to all the candidates. Andariki మార్కులు కలపాలి. ఈ 2 అండి. ఇంకో 2 గురించి ఇంకొక వీడియోలో కలుస్తానండి, ఎందుకంటే లెంత్ అయితే మీకు కూడా చూడడానికి ఇబ్బంది అవుతుంది. ఓకేనండి, దీస్ ఆర్ ది 2 ప్రాబ్లమ్స్ అండి. బట్ ట్రై టు రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు రైట్ ది ఫుల్ ప్రాబ్లమ్ అండి. పూర్తిగా ప్రాబ్లం రాయాలి. మీ క్వశ్చన్ పేపర్లో మీ సెట్ ఆఫ్ దాంట్లో ఏ సీరియల్లో ఉందో ఆ సీరియల్ మెన్షన్ చేసి 2 ప్రాబ్లమ్స్ గురించి రాయండి. నెక్స్ట్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ గురించి కూడా ఐ విల్ గివ్ క్లారిఫికేషన్ అండి ఇన్ అనదర్ వీడియో. ఓకేనండి, థ్యాంక్ యూ.